తెలంగాణలో చూసుకున్నట్లయితే విద్యుత్ కొనుగోళ్లపై 12 పేజీల లేఖ అయితే రాశారు కేసీఆర్. దానికి సంబంధించి తనపై కక్ష సాధింపు చేస్తున్నారు, అందుకే కమిషన్ ఏర్పాటు చేశారంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా విద్యుత్కు సంబంధించిన తెలంగాణలో విద్యుత్ ఉంటుందా లేదా అనేటువంటి పరిస్థితుల నుంచి తెలంగాణలో విద్యుత్ 24 గంటలు ఉంటుందనే స్థాయికి తీసుకొచ్చింది ఇదే కేసీఆర్. ఆ కేసీఆర్ పైన కమిషన్ వేస్తారా అంటూ నరసింహారెడ్డికి సంబంధించి ఆయన కొన్ని వ్యాఖ్యలు. ఆయన ఇంకో మాట అన్నారు, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన మీరు న్యాయ ప్రాధికారిక సంస్థలైన ఈఆర్సీలు వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విచారకరం. తర్వాత మీరు చట్టవిరుద్ధంగా ప్రారంభించి అనేక విషయాలను సమగ్రంగా పరిశీలించకుండానే పరిగణలోకి తీసుకోకుండానే 11/6/2024 నాడు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి పలు అంశాలపై అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారు. అట్టి విషయాలను నేను ఆక్షేపిస్తూ నా అభ్యంతరాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇది 3వ పేజీలో ఉన్నటువంటి ఒక పారాగ్రాఫ్. ఇక కొంత వివరణ ఇచ్చే క్రమంలో మేము ఛత్తీస్గఢ్ తోటి అంటే ఈ వివాదం ఏంటంటే 2 అంశాలు ఉన్నాయి. ఒకటి థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణం నిర్వహణకి సంబంధించి, రెండోది మొదటిది అసలు యాక్చువల్గా అదే ప్రాథమికమైనటువంటి అంశం ఛత్తీస్గఢ్తో ఉన్నటువంటి పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు. అంటే 2 గవర్నమెంట్ల మీద జరిగినటువంటి పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ల మీద అవినీతికి ఆస్కారం ఎక్కడ ఉంటుంది అని మొదటి నుంచి బుల్డోజ్ చేస్తూ వస్తున్నటువంటి, బుల్డోజ్ అనే పదం ఖచ్చితంగా వాడాల్సిందే ఇక్కడ, బుల్డోజ్ చేస్తూ వస్తున్నటువంటి కేసీఆర్ ఇప్పుడు కొత్తగా ఈ లేఖ రాసే క్రమంలో అదే భావాన్ని వ్యక్తం చేశారు. 2 ప్రభుత్వాల మధ్య, ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి జరిగినటువంటి ఈ చర్చలో అసలు ఇవన్నీ ఎక్కడ వచ్చినాయి, అవినీతికి ఆస్కారం ఎక్కడుంది అంటే చెప్పారు. కానీ మధ్యలో ఇంటర్మీడియటరీ కొంత ఉంది, ఇంటర్మీడియటరీ పాత్ర కొంత ఉంది. ఆ ఇంటర్మీడియటరీ పాత్ర బయటికి రావాలి, ఆ పాత్రకి సంబంధించిన చెల్లింపులు 2 రాష్ట్రాలు చెల్లించిన చెల్లింపులు కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పాలి. ఇక ఆయన థర్మల్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వివరాల్లో సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ అనేది ఒక కేటగరైజ్ చేసి, సబ్ క్రిటికల్ అనేది పాత టెక్నాలజీ, సూపర్ క్రిటికల్ అనేది ఇటీవల వచ్చిన టెక్నాలజీ అంటారు. అసలు ఒక విషయం, ప్రాథమికమైన విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా థర్మల్ ప్రాజెక్టులకి వ్యతిరేకంగా, థర్మల్ ప్రాజెక్టులని ఆపివేయాలి అనేటటువంటి ఆలోచనలో ఆ విషయంలో టెక్నాలజికల్ అప్గ్రేడ్ ఆపేశారు. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజికల్ అప్గ్రేడ్ ఆపేశారు. ఎందుకంటే ప్రపంచం అంటే భూమాత కాలుష్యానికి గురవుతోంది, దీనివల్ల ఎక్కువ కాలుష్యం వస్తుంది. అదే సందర్భంలో దీన్ని మరొక వైపు వాడాలి, థర్మల్ ప్రాజెక్టులని తగ్గించాలి అనేది ప్రాథమికమైనటువంటి అంశం. ఇది పర్యావరణవేత్తలు ఆలోచిస్తున్నారు, టెక్నికల్ మన థర్మల్ పవర్ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి కంపెనీలు ఆలోచిస్తున్నాయి, అందరూ ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సూపర్ క్రిటికల్ అనేటటువంటి కొత్త టెక్నాలజీ వచ్చింది. ఈ సూపర్ క్రిటికల్ టెక్నాలజీని మేమే వాడాం, ఒక అద్భుతమైనటువంటి ఇది చేశామని చెప్తున్నారు. ఏమవుతుంది భవిష్యత్తులో అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. సరే, రాశారు 12 పేజీల లేఖ. ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం గమనించాలి, సబ్ క్రిటికల్ పద్ధతిలో నిర్మాణం అయినటువంటి 90% థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. మేము మాత్రమే కొత్త విద్యుత్ టెక్నాలజీతో, కొత్త థర్మల్ టెక్నాలజీతో చేశాము అని చెప్తున్నారు. ఇదంతా అసంబద్ధమైన వాదన అనేది ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక కరెంటు విషయంలో తెలంగాణ మొదటి నుంచి సంక్షోభంలో ఉంది. ఆ సంక్షోభాన్ని మేము బయటపడేసి ఒక సూపర్ సోనిక్ విమానంలాగా, సూపర్ సోనిక్ స్పీడ్ తోటి వెళ్ళి మేము తెలంగాణని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాము అని చెప్తున్నారు. మార్చాము అని చెప్తున్నటువంటి క్రమంలో ఇదే పరిస్థితుల్లో భూపాలపల్లి విద్యుత్ కేంద్రం ఎందుకు లేట్ అయిందో చెప్పరు, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం ఎందుకు లేట్ అయిందో చెప్పరు, భద్రాద్రి విద్యుత్ కేంద్రం ఎక్స్పాన్షన్ ఎందుకు లేట్ అయిందో చెప్పరు. వీటన్నిటికీ సమాధానాలు చెప్పకుండా ఈ 12 పేజీల లేఖలో నేను రావాల్సినటువంటి అవసరం లేదు, నేను రావాల్సినటువంటి వచ్చినా నేను ఇంతకంటే చెప్పేదేమి ఉండదు అనేటటువంటి కంక్లూజన్ తోటి క్లోజ్ చేశారు. ఈ రకమైనటువంటి హైకోర్టు, మళ్ళా ఇక్కడ కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయినప్పటికీ మీ తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది అని చెప్తున్నారు. విచారణ పూర్తి కాకముందే తీర్పు ప్రకటించినట్టుగా మీ మాటలు ఉన్నాయి. మీ విచారణలో నిష్పాక్షికత ఎంత మాత్రం కనిపించడం లేదు. అందువల్ల ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు
అని నరసింహారెడ్డికి సంబంధించిన నరసింహారెడ్డి వ్యక్తిగత- నరసింహారెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తిగత అంశంగానే ఆయన అంటే మీరు ఆల్రెడీ ప్రీ ఆక్యుపైడ్ మైండ్ తోటి ఉన్నారు, ప్రిజ్యూడిస్ అయి ఉన్నారు, కాబట్టి నేను అంటే మీరు ఈ విషయంలో ఆల్రెడీ ఒక కంక్లూజన్లో ఉన్నారు, నేను వచ్చి చెప్పినా ఉపయోగమే ఉండదు అని. అంటే రాజకీయ కక్షతోటే నన్ను మా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పడి, ఇది సహజమైనటువంటి రాజకీయ విమర్శ. కానీ కరెంటు కోసం అంగలార్చిన తెలంగాణలో అప్పటి మా ప్రభుత్వం గణనీయ మార్పు చూపించి అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చిన సంగతి వాస్తవమే. ఇది ఎంతవరకు ఓకే. కానీ ఇక్కడ ఉన్నటువంటి అంశాల్లో ఆల్రెడీ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు BHEL ఇచ్చిన టైం కంటే ఎక్కువ లేట్ అయింది. ఎందుకు? BHELకి అంటే ఇబ్బంది ఏంటి ఇక్కడ? BHEL నుంచి ఉందా, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉందా? రెండోది, థర్మల్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వేగం ఎందుకు ఆగింది? ఇప్పుడు మీరు చెప్పిన సూపర్ సోనిక్ సొల్యూషన్ థర్మల్ ప్రాజెక్టుల విషయంలో ఎందుకు లేదు? థర్మల్ ప్రాజెక్టులకు సంబంధించిన టెక్నాలజికల్ అప్గ్రేడేషను, థర్మల్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి సూపర్ క్రిటికల్ అని మీరు చెప్తున్నటువంటి ఆ సెగ్మెంట్లో ప్రపంచవ్యాప్తంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆపేసినటువంటి విషయం, అంటే ఆ స్పీడ్ని తగ్గించిన విషయం వాస్తవమా కాదా? ఇవన్నీ బయటికి రావాలి కదా. దీని గురించే కదా కమిషన్ ఏర్పాటు చేసింది. రెండో పక్క పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో జరిగినటువంటి ఇంటర్మీడియటరీ పాత్ర ఏంటి? దీనికోసమే కదా కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ మొత్తం సబ్జెక్టులో ఎక్కడ ఆగాం? మళ్ళీ మొదటికి వస్తుంది. ఇక్కడ రాజకీయపరమైనటువంటి ఉద్దేశాల్ని జస్టిస్ నరసింహారెడ్డికి అప్పగించటం, అంటగట్టడం, అదే సందర్భంలో నరసింహారెడ్డి ప్రిజ్యూడిస్ ఉన్నారనే కంక్లూజన్ ఇచ్చి నేను రావాల్సిన అవసరం లేదు. అంటే ఆయన చెప్తున్న మాట కూడా ఏంటి? మీ విచారణలో నిష్పాక్షికత ఎంత మాత్రం కనిపించడం లేదు, అప్పుడు అందువల్ల ఇప్పుడు మీ ముందు హాజరైన ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని ఆయన డిసైడ్ అయిపోయారో లేదో కానీ ఈయనైతే డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించి నేనేం చెప్పినా కంక్లూజన్ ఒకటే వస్తుందని నా డిసైడ్ అయినట్టు. చూద్దాం ఏమవుతుందో. ఖచ్చితంగా విచారణకు అయితే పిలుస్తారని మాత్రం అర్థం అవుతుంది. విచారణలో మరిన్ని విషయాలు కూడా వెలుగు చూడాల్సింది.